టెస్టిమోనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం చెప్పగలరండి? ఓకే సార్. ఓకే. ప్లీజ్. సో సార్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు రాకేష్ నమస్తే అండి. అండి. నేను కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండలము. సో నేను ఒక ఆప్టిషియన్గా చేస్తున్నాను. మా తాతయ్యకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మాకు సింధు మేడం ద్వారా ఈ ప్రోడక్ట్ గురించి తెలవడం జరిగింది. సో తన సిచ్యువేషన్ ఏంటంటే బాడీ మొత్తం వాపులు వచ్చేసినాయి. ఆ, మా గుండె ప్రాబ్లంతోని ఊపిరితిత్తులకు అండ్ బాడీ మొత్తం కూడా వాటర్ వచ్చేసినాయి. ఈ మేము ఈ విషయం తెలుసుకోవడానికి దాదాపు ఒక 1 మంత్ మనకు సివిల్ హాస్పిటల్కి వెళ్ళాము. సివిల్ హాస్పిటల్లో వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. వాళ్ళు ఏమన్నారంటే గ్లూకోజ్ పెట్టడం, అబ్జర్వేషన్ లో ఉంచడం. తన కండిషన్ ఏంటంటే అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నాడు. కొంచెం కొంచెం తినేవాడు. దాంతో పాటుగా వాటర్ సరిగా తాగకపోడేవాడు అండ్ వాష్రూమ్ బయటకు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడేవాడు. సో అలాంటి కండిషన్ లో మేము ఇంటికి తీసుకొచ్చేసినాం, ఎందుకంటే సివిల్ హాస్పిటల్లో ఎలాంటి రిజల్ట్ లేదని. సో తర్వాత ఆ, ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. సో గుండె ప్రాబ్లం తోని ఊపిరితిత్తులకు అండ్ బాడీకి మొత్తం వాటర్ వచ్చేసినాయి. వెయిట్ పెరిగిండు, నడవలేని స్థితిలో ఉంటే మా తమ్ముడు నేను అటొక్కరు ఇటొకరు పట్టుకొని నడిపించే స్టేజ్ లో ఉన్నాం. సో దాని తర్వాత మేము డాక్టర్ని అడగడం జరిగింది, మరి ఇది ప్రాబ్లం ఏంటంటే గుండెకు ఒక సమస్య అన్నారు కదా, సో ఆ సమస్య నుండి బయటపడొచ్చు అని అడిగినప్పుడు వాళ్ళు డైరెక్ట్ డాక్టర్ ఏమన్నారంటే తనకు మేము ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేము. తను 1 వీక్ బతకొచ్చు, 1 మంత్ బతకొచ్చు, 1 ఇయర్ బతకొచ్చు. సో ఎన్ని రోజులు ఉన్నా కానీ కంపల్సరీ మంత్లీ ఒకసారి రావాలి. ఆ వాటర్ తీపియడానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ పెట్టించుకొని 1 డే అబ్జర్వేషన్ లో ఉండాలని చెప్పారు. సో మేము ఆయన నార్మల్ చూసుకోవడానికి ఎవరు లేరు, ఎందుకంటే తనకు ఎవరు భార్య పిల్లలు ఎవరు లేరు, మేమే చూసుకుంటున్నాం కాబట్టి మేము రాలేము. అట్లా ఏమైనా టాబ్లెట్స్ ఉంటే ఇవ్వండి చూసుకుంటామని చెప్పేసి తీసుకురావడం జరిగింది. జస్ట్ మేము వచ్చిన తర్వాత 1 or 2 days లో మేడం ద్వారా ప్రొడక్ట్ తీసుకున్నాం. ఆ ప్రొడక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. విత్ ఇన్ 5 days లోపల తన స్కిన్ మొత్తం, యాక్చువల్లీ మేము ఒక ఇవ్వక ముందు ఎట్లా ఉండంటే బాడీ మొత్తం వాటర్ వచ్చేసి ఆ వాటర్ ఇట్లా చేతులు కాళ్ళు ఇట్లా ప్రెస్ చేసినప్పుడు వాటర్ కారేవి. అంత సివియర్ గా ఉండే పరిస్థితి. సో మేము ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 5 days లోపల ఆ నీరు మొత్తం దిగిపోయి చర్మం అంతా లూజ్ లూజ్ వేలాడే అంత అయిపోయింది. తర్వాత 15 days లోపల దాదాపు 2 కిలోమీటర్లు నడిచాడు. యాక్చువల్ ఏంటంటే అంతకుముందు ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంట్లో నుండి వాష్రూమ్కి వెళ్ళడానికే బాగా ఇబ్బంది పడ్డాడు. బట్ మేము ఎప్పుడైతే ఆ ప్రొడక్ట్ స్టార్ట్ చేసిన విత్ ఇన్ 15 days లోపల మొత్తం ఒక 2 నుండి 3 కిలోమీటర్లు గంగాధర ఎక్స్ రోడ్ లోపల మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 2-3 కిలోమీటర్స్ 2 రౌండ్స్ వేసాడని మాకు తెలిసింది. 1 మంత్ లోపల తను బతకడం ఉన్న కండిషన్ లో ఉన్నాడు. 1 మంత్ లోపలనే తను తినడం స్టార్ట్ చేసిండు. మంచి ప్లేట్ నిండా పెడితే కూడా తినే స్టేజ్కి వెళ్ళిపోయిండు. వాకింగ్, నడవడం స్టార్ట్ చేసిండు, వాష్రూమ్కి వెళ్ళడం అన్ని సెటరైట్ అయిపోయి 1 మంత్ లోపల తనంతా బాగుండని చెప్పేసి సొంతంగా వంట చేసుకుంటామంటే చేసుకుంటా అని చెప్పిన తర్వాత సిలిండర్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. సొంతంగా వంట చేసుకుని ఇప్పుడు దాదాపు 5 months నుండి తనే సొంతంగా వంట చేసుకుని ఉంటున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. మేము చెప్పింది యాక్చువల్గా 6 months వాడమన్నాము, బట్ 3 months వాడాడు తనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి. సో 3 months లో వచ్చిన రిజల్ట్ కి తను ఇప్పుడు పనికి పోయే స్టేజ్ లో ఉన్నాడు యాక్చువల్లీ. సో అంటే 75 years ప్లస్ ఉంటాడు. బట్ ఓవరాల్ రిజల్ట్ ఏంటంటే బతకడు అన్నవాడు VR4 వాడడం ద్వారా మనకు మంచి రిజల్ట్ వచ్చింది. స్టిల్ అతని ద్వారా మేము చాలా మందికి సజెస్ట్ చేస్తాము. వాడిన వాళ్ళలో ఇప్పటి వరకు కూడా దాదాపుగా నేను ఏమంటానంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత కొంతమందికి ఉంటే కొంతమందికి సివియర్ క్రానిక్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అది సమ్ ఇష్యూ పక్కన పెట్టేస్తే వాడిన వాళ్ళలో ఇప్పటి వరకు ఒక డబ్బతో స్టార్ట్ చేసినప్పటికి కూడా మళ్ళీ మళ్ళీ తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో ఇదొకటి. ఇది రిజల్ట్ మేము రావడం 1 month లో చూసిన వెంటనే మా చిన్నమ్మకి చెప్పడం జరిగింది, మా మమ్మీ వాళ్ళ సొంత చెల్లెకు. తనకు బ్రెయిన్ లో ట్యూమర్ ఉంది. ఆ ట్యూమర్ సైజు మనకు మేము ఇచ్చే టైంకి 21 mm ఉంది. సో అది 2021 నుండి మనకు తనకు ప్రాబ్లం చాలా సివియర్ గా ఉండి ఎక్కడ పోయినా కానీ కంపల్సరీ ఆపరేషన్ చేయించుకోవాలి. మేము కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ వరకు వెళ్ళాం. సో వాళ్ళు ఎవరైనా ఆపరేషన్ అన్నారు, మాకు తెలిసిన ఏ డాక్టర్ అడిగినా డిఫరెంట్ డిఫరెంట్ హాస్పిటల్స్ లో. సో మేము ఇది సజెస్ట్ చేసినప్పుడు ఎవరు నమ్మలేదు. బట్ ఏంటంటే సరే నేను చెప్తున్నా అని చెప్పేసి వాళ్ళు నమ్మకం కొద్దిసారి ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఆపరేషన్ అంటున్నారు, వీళ్ళు ఆపరేషన్ అవసరం లేకుండా కరిగిపోద్ది అంటున్నారు కదా, ప్రయత్నం చేద్దామని వాడడం జరిగింది. 3 months తర్వాత రిపోర్ట్ తీసుకోమని చెప్పాను. బట్ వాళ్ళు 2 months లోపలనే 50 days లోనే రిపోర్ట్ తీసుకోవడం జరిగింది. సో 21 mm నుండి 14 రావడం జరిగింది. దాంతో పాటుగా ఆమె ప్రవర్తనలో ఎట్లా అంటే తను ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు, వంట చేసుకోవడం, వాష్రూమ్కి వెళ్ళిన చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ 50 days లోపలనే 1 month లోపలనే మాకు రిజల్ట్ తెలిసింది. సో దాంతోనే ఆమె మంచి రికవరీ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడున్న కండిషన్ లో ఇప్పుడు నాకు తెలిసి ఒక 4 months అయిపోయింది, 4 to 5 months మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు మొన్న రీసెంట్ గా తీసుకున్న వాళ్ళలో చూస్తే అది
21 mm నుండి 14 కి వచ్చింది. 14 నుండి మళ్ళీ ఇప్పుడు దాని సైజు మన క్యూబిక్ మీటర్లు, క్యూబిక్ ఎంఎంలలో కలిసినట్టున్నది. 8 mm వరకు ఏమో వచ్చింది సార్. సో అది నాకు కరెక్ట్ చెప్పరాదు. బట్ ఓవరాల్ రిజల్ట్ ఏంటంటే చాలా డిఫరెన్స్. అంటే దాదాపు 3వ వంతుకు వచ్చింది. 21 నుండి 3వ వంతు, అంటే దాదాపు 7-8 mm వరకు వచ్చింది మీరు సైజ్. దీన్ని రాకేష్ శర్మ గారు, మీరు కూడా ఆప్థమాలజిస్ట్ గా ఉన్నారు, మీకు తెలుసు. మరి ఎక్కడైనా ఇప్పటి వరకు ట్యూమర్స్ అనేది కరగడం అనేది చాలా రేర్ గా ఉంటది. మీకు డౌట్ వచ్చి ఇంకెక్కడైనా మళ్ళీ చెక్ చేయించలేదా? వాళ్ళు ఆల్రెడీ కరీంనగర్ లో వెళ్తున్న ల్యాబ్ కి వెళ్ళడం జరిగింది సార్. 2 times. ఒక దగ్గరని కాదు. సేమ్ అచ్చా. ఇప్పుడు 50 days లో వెళ్ళినప్పుడు మాకు తగ్గింది, తెలిసింది ఆ డిఫరెన్స్. మళ్ళీ మొన్న రీసెంట్ లాస్ట్ 2-3 days బ్యాక్ వెళ్ళడం జరిగింది. Very 3 good. days బ్యాక్ వెళ్ళినప్పుడు ఇంకా సైజ్ తగ్గింది. వాళ్ళు అప్పటికి సాటిస్ఫై అయ్యారు. ఫస్ట్ రిపోర్ట్ చూసుకున్నప్పుడే వాళ్ళు ఓకే తగ్గుతుందని చెప్పేసి నమ్మకం కుదిరింది. దాంతోనే సాటిస్ఫై అయ్యారు. రైట్ సార్. సో మేము కూడా ఇచ్చాము. కనీసం ఒక 100 మందికి పైగా బ్రెయిన్ లో ట్యూమర్స్ అనేది కరగడం అనేది మనం చూస్తున్నాం విత్ రిపోర్ట్స్ తో. అయితే వచ్చినటువంటి వాళ్ళకి ఒక డౌట్ ఉంటది, అది ఎట్లా కరుగుతుంది అని. అందుకనే నేను అదే ప్రశ్న మరొకసారి నేను మిమ్మల్ని అడిగాను. సో థ్యాంక్ యూ అండి. మీరు పిలిచిన వెంటనే మీరు వచ్చి చెప్పినందుకు. మీరు మరిన్ని చాలా మందికి ఆరోగ్యం ఇచ్చే విధంగా మీ టెస్టిమోనీ ద్వారా ప్రజలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ.